హాయ్ హలో అందరికి నమస్తే. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో అనేక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి విషయాలను మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గురించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జరుగుతున్నటువంటి తీరు, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇట్లా అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. చాలా ఆసక్తికరమైనటువంటి ప్రెస్ మీట్ అనేది చెప్పొచ్చు. ఇది మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన మాటలంటే చాలామంది ఇష్టపడతారు అపోజిషన్ పార్టీలో కూడా. సో ఈరోజు అదే జరిగింది. సో ఇక్కడ పాలమూరు రంగారెడ్డి నల్గొండ ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయము, మరి కేంద్రం మోసం చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి కానీ, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఉండేటువంటి ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో రాష్ట్రాల యొక్క నీటి వాటాలకు సంబంధించి, మరి రాష్ట్రాలు మౌనంగా ఉంటే ఆ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. సో మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ మాట్లాడేటువంటి పరిస్థితులు ఇది ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటిది ఇక్కడ అర్థం కావట్లేదని చెప్పి ఆ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా వివరించడం జరిగింది. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి రాష్ట్రంలో ప్రతి చోట కూడా భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజలకు అన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా నీట్గా, అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సెక్షన్ 3కి సంబంధించి కూడా మరి కేంద్రం దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు పరిష్కారం చేయలేనటువంటి అంశాలు, ఇలా వేరు రాష్ట్రాలలో నీటి వాటకు సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా మౌనంగా ఉన్నారనే విషయాలను కూడా ఈ జల జగడానికి సంబంధించి ప్రస్తావించడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పి 420 హామీలు ఏ రకంగా ఇచ్చింది, ప్రజలను ఏ రకంగా మోసం చేసింది అనేటువంటి విషయాలు కూడా వాస్తవమే కదా. ఇక్కడ అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ గారు 10 రూపాయలు ఇస్తానంటే వీళ్ళు 20 రూపాయలు అంటారు. ఆల్రెడీ అంతకుముందే కేసీఆర్ గారు 20 రూపాయలు పెట్టినట్టు దాన్ని 40 అంటారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఎలక్షన్స్కు ముందు పెళ్ళిళ్ళు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పారు, పెళ్ళిళ్ళు చేయకండి, పెళ్ళిళ్ళు ఆఫ్ చేయండి మీరు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతోంది, మీకు ఇప్పటికే ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు అప్పుడు చరిత్రలో ఎప్పుడు లేదు ఈ పథకం. కేసీఆర్ గారు పేదవాళ్ళను, పేద పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఆదుకోవాలని చెప్పి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఇట్లా మంచి పథకాలను తీసుకురావడం జరిగింది. సో ఇవి అమలు చేసి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఎక్కడ తులం బంగారం, ఏం కథ, అసలు ఏదో అంటారు కదా, ఆ నాలుకకు మందేసి ఈ నాలుగు పోయింది అన్నట్టుగా మొత్తం పోయింది, ఏమీ లేదు. అంటే పాపం పేదవాళ్ళు కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తారేమో అని చెప్పి నమ్మి మోసపోయినారు వాళ్ళు. ఇప్పుడు లబోదీపం అంటున్నటువంటి పరిస్థితులకు సంబంధించి గురుకుల పాఠశాల కూడా పర్యవేక్షణ కరువు అయిపోయి ఏ రకంగా పిల్లలు అస్వస్థకు గురవడం కానీ, చనిపోవడం కానీ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి ఏ రకంగా ఉందన్న విషయాలు కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫార్మాసిటీకి సంబంధించి ఆ ఫార్మాసిటీ కోసము చాలా గ్రౌండ్ వర్క్ చేసినటువంటి విషయాలను 20,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఆ రైతులకు వాళ్ళు నచ్చజెప్పినటువంటి విషయాలు కానీ, 400 సంవత్సరాలుగా హైదరాబాద్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి తరుణంలో, అంటే ఎక్కడ కూడా చిల్లర పనులు చేయకుండా ఒక పద్ధతి ప్రకారము ఫ్యూచర్లో అందరికీ ఉపయోగపడే విధంగా అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని మేము ముందుకు వెళ్తే, ఇప్పుడు ఆ ఫార్మాసిటీని నాశనం చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, ఎవరికో కట్టబెడుతూ వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం అని చెప్పి దాన్ని ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ అని ఆయన చెప్పిన భాష, తొక్కలో సిటీ, ఇట్లాంటివి పేర్లు పెడతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తేనేమో అక్కడ ఏం చెప్తా ఉన్నారు, లేదు మేము ఫార్మసిటీ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా ఫార్మసీ దానికే వాడాలి, వేరే దానికి వాడడానికి లేదు. ఈ ఫార్మసిటీ ఏర్పాటు చేస్తూ, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ, అంటే అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు అద్భుత నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా కేసీఆర్ గారు వివరించారు. అతి ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల కాలంలో నిజంగానే పేదవాడికి 1 ఎకరం ఉంటే ఆ ఆస్తిని పెంచారు. 10 సెంట్ల స్థలం ఉంటే ఆ ఆస్తిని కూడా పెంచారు, పేదవాడు బాగుపడ్డాడు. ఈరోజు ఏమవుతుంది, ఒక పేదవాడు కూతురు పెళ్లి చేయాలన్నా, కొడుకుని చదివించుకోవాలన్నా, ఒక 1/2 ఎకరం, 1/4 ఎకరం, 1/2 ఎకరం, లేకుంటే 5 సెంట్లు స్థలం అమ్మాలని కూడా అమ్మలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, పడిపోయింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ టాప్లో ఉంది తెలంగాణ రాష్ట్రం, మెయిన్ పట్టణాలు చూసుకుంటే ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, హైడ్రా, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ఏదైనా ప్లాట్ నమ్మాలంటే లేదు, ఇప్పుడు భూమి లేదంటారు.
పొలం అమ్ముతాను, పచ్చని మంచి పొలం అయ్యా, పిల్లలు పెళ్లి చేయాలంటే కూడా తీసుకునే పరిస్థితి, అంటే కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి విషయాలను కూడా ఇక్కడ ఆసక్తికరమైనది ముఖ్యమైనది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు కదా, మరి దీనికి సంబంధించి ఏదో ఎలివేషన్స్ ఇస్తున్నారు కానీ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి? పెట్టుబడులు లేవు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు ఇట్లాంటి వాటికి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్, గతంలో 2014 అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిలో కాదని చెప్పి వైజాగ్లో ఎంఓయూలు కుదుర్చుకున్నారంట. మరి పెట్టుబడులు రావాలి కదా, లేదంటే తర్వాత ఏమి తెలిసింది అంటే ఆ ఎంఓయూల మీద సంతకం పెట్టింది ఒక వంటలు చేసే వ్యక్తి అంట. మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత సంతకం పెట్టించారంట. అంటే ఫేక్. బయటికి ఇన్ని కుదుర్చుకున్నాం, ఇన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్పుకునే ప్రయత్నం చంద్రబాబు గారు ఎట్లా చేస్తారన్న విషయాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా చెప్పారు. ఒకవేళ ఇది ప్రచారమే అబద్ధం అనుకుంటే, కేసీఆర్ గారు చెప్పిందే తప్పనుకుంటే, మన కుదుర్చుకున్నటువంటి ఎంఓలు పెట్టుబడులు కానీ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పోయినాయి, అవి రావాలి కదా నిజమైతే. మరి అవి లేవు. అది రాలేదంటే ఇది నిజం కదా. సో ఆ విషయాన్ని అట్లా వీళ్ళు కూడా అదే రకంగా, రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆ ప్రాంతంలో కూడా కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఏ రకంగా అయితే ఎంఓయూలు కుదుర్చుకోవడం కానీ ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి కానీ అద్భుతంగా చేస్తూ ఉన్నారు, మేము చేసుకోలేకపోతున్నాం ఇక్కడ అన్నప్పుడు కేసీఆర్ గారు అన్నారంట, అదేంటి మొన్న పిఎం గారు వచ్చారు కదా 14,000 కోట్ల ఏదో ఎంఓయూలు కుదుర్చుకున్నారు కదా అంటే అదంతా గ్యాస్ సార్ అని చెప్పారంట. అదంతా అబద్ధం, ఎలివేషన్ కోసం అట్లా అని చెప్పి. అంటే ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది నమ్మించడం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం, మోసం చేయడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనే విషయాలను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పిఎం గారు అక్కడి దాకా ఎలా జరుగుతుందనే విషయాలను చాలా క్లియర్గా స్పష్టంగా, మామూలుగా ఉట్టి మాటలు కాదు, అక్కడ కలిసిన వ్యక్తి ఎవరు, సందర్భం ఏంటి, అక్కడ మినిస్టర్ పేరేంటి, ఇవన్నీ డేట్లతో సహా కేసీఆర్ గారు చెప్తారు. ఈరోజు అదే చెప్పారు అన్ని విషయాలు. ఊరికేదో అది జరిగింది, నాకు ఒక వ్యక్తి కలిశాడు ఇలా అన్నాడు, ఇంకో వ్యక్తి ఇలా అన్నాడు అని కాదు, చాలా క్లియర్గా డేటాతో మాట్లాడతారు కేసీఆర్ గారు కూడా. సో అందుకే ఆయన ప్రెస్ మీట్ అంటే చాలామంది ఇష్టపడతారు అనుకోండి. సో ఈ రకంగా అన్ని విషయాలు చెప్తూ ఈ 2 సంవత్సరాల కాలం ఒకటైతే ఇక మీద ఇంకొక ఎత్తు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు, కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా మోసం చేస్తూ మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ఎక్కడికి పోయినా కూడా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ పోయినా, ఏ సభ పోయినా కేసీఆర్ కావాలని ఇది మాట్లాడి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు తప్పితే మనం ఏం చెప్పాము, ఏం చేస్తున్నాం అనే ఆలోచన చేయడం లేదనే విషయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. ఇక మీదట ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీగా ప్రజల యొక్క కష్టాలు బాధ్యతగా తీసుకొని ఫీల్డ్లోకి దిగబోతున్నాను. ఇప్పటికే చాలామంది హైదరాబాద్ వస్తుంటే చాలామంది వెహికల్ ఆపి మళ్ళీ మనమే రాబోతున్నాం, మేము మోసం అనే విషయాన్ని చాలామంది నా దృష్టికి తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా మరి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. సో కేసీఆర్ గారి ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక నూతన ఉత్తేజం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీలో అనేక రకాల చర్చలు, ఏదో జరగబోతోంది, కేసీఆర్ మౌనంగా ఉన్నారు, ఒక కేటీఆర్తోనే అవుతుందా, హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడని, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో వాళ్ళందరికీ చెక్ పెడుతూ ఈరోజు కేసీఆర్ గారు మౌనం వీడి మాట్లాడినటువంటి మాటలైతే తెలంగాణ పాలిటిక్స్లో ఒక వేడి రగిలించాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది తెలంగాణ పాలిటిక్స్ అయితే రసవతరంగా ఉండబోతున్నాయి.